ప్రజాసేవకుడు, ప్రశ్నల యంత్రం, విప్లవ మంత్రం, నిజాయితీకి నిలబడే దంతం, అశేష అభిమాన సముద్రం, పవర్ స్టార్ సొంతం. ప్రెజెంటింగ్ యూ ఎవ్రీవన్ ఫేవరెట్ కొడిగెల్ల పవన్ కళ్యాణ్. సినిమా ఆడిషన్ ఏమైంది? ఆడిషన్కి ఒక అబ్బాయి వచ్చాడు. అతన్ని చూసిన తర్వాత ఆ రోల్కి అతనే కరెక్ట్ గా ఉంటాడని నేను బయలుదేరి వచ్చేసాను. అదేదో పీతో స్టార్ట్ అవుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్న. ఈ రోజు నువ్వు ఆలోచించి చెప్పే పేరు రేపు ప్రపంచాన్ని ఆలోచింపచేస్తుంది. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ ఉంటే చాలు. ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. దీని అమ్మ అలవాటు చేసుకుంటే కష్టం. చచ్చిపోయేదాకా, బూడిదేదాకా మనం వదలలేము, వదిలించుకోలేము. అంతే, కొన్ని జన్మలంతే. కళ్యాణ్ బాబుని ఎవరైనా ఏదైనా అంటే ముందు వచ్చి నాతో మాట్లాడండి అంట. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటున్నాబ్బా. పీకే సార్ ఇస్ గాడ్. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది. ఆయన ఎలాంటి సినిమా చేసినా, ఆయన పేరు విన్నా కూడా ఆ ప్రకంపనలు అలా వెళ్తూ ఉంటాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాంటి ఫ్యాన్స్ ప్రపంచంలో ఏ హీరోకి ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పట్టుకుంటే ఆడియన్స్ పల్స్ తెలుస్తుంది అనుకుంటా. మీరందరూ మామూలు కాదండి. ఇన్నేళ్ల తర్వాత అయినా సరే, ఇన్నేళ్ల తర్వాత అయినా సరే ఆయనకున్న క్రేజ్ ఆయనకే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు. He has a huge standing and following as well. నేను పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్. ఐఎమ్ a very big fan of పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. I love పవన్ కళ్యాణ్ సార్. తనకున్న కల్ట్ ఇస్ డిఫరెంట్ ఆల్టుగెదర్. ఐ లైక్ పవర్ స్టార్. వాళ్ళు ఫ్యాన్స్ అనుకున్నవాళ్ళు. నాకు పవన్ కళ్యాణ్ దేవుడు. భక్తులు పవన్ కళ్యాణ్ సహజత్వంగా మానవత్వ దృక్పథం ఉంది అతని దగ్గర. తన నేచర్ బట్టి అయితే కనుక he will emerge as a politician. కంటెంట్ ఉన్నోడి కట్ అవుట్ చాలు. కొనడం, అమ్ముడుకోవడం, ఇదే రాజకీయం, అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఆడ లాట్ ఆఫ్ పోక్. అతను రెండు విషయాలు, డబ్బు అంటే కేర్ చేయడం, పదవి అంటే కేర్ చేయడం నేను నమ్ముతాను. ఇప్పుడు చెప్పనా వీళ్ళంతా ఎందుకు దండం పెడుతున్నారో? పూసంతైనా పుణ్యం చేసి ఉండకపోతే శివుడు పిలవడు అని సీతారామ శాస్త్రి గారు చెప్పారు. అలాగే నలుసంతైనా మంచితనం లేకపోతే ఎంతమంది ఎందుకు ప్రేమిస్తారు? అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. అదే అన్నయ్యగా, అదే నా తమ్ముడికి ఈ రోజున మీ అందరి సమక్షంలో మరొక సలహా ఇస్తున్నాను. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి. నువ్వు ఏ రంగంలో అయినా సరే నీ ఇంట్రెస్ట్ చోట నువ్వు రాణిస్తావు. రెప్పనొదలక కాపు కాసిడి కన్నువాడు. ఖచ్చితంగా దానిలో కూడా నువ్వు హైట్స్ కు వెళతావు. ఇంతమందిని ఆనందింపజేసే ఈ రంగాన్ని మాత్రం దూరం చేసుకోవద్దు. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. జోడు గుర్రాల మీద స్వారీ చేసే కెపాసిటీ నీకున్నది. నువ్వు ఎన్నుకున్న మరో రంగంలో కూడా నువ్వు రాణిస్తావు, రాణించాలి. నాకు రౌడిజం చేసేవాళ్ళు, కరప్షన్ చేసేవాళ్ళు మనకు విలువలు చెప్తామంటే చిరాకు ఉంటుంది. అందరిలాగా నేను సినిమాలు చేసి డబ్బులు సంపాదించి ఇంట్లో పిల్లలను చూసుకొని వృద్ధాప్యంతో ఓల్డేజ్ లో చచ్చిపోవాలి. ఇవన్నీ కాకుండా వదిలేసి నాదైన పోరాటం చేయగలనా లేదా అని చెప్పి చాలా బలంగా నిర్ణయించుకున్నాను. దట్స్ వాట్ మేడ్ మీ. నిర్దిష్టమైన ఆలోచన విధానంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను, పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. కన్నుల ఎడారిలో చిన్ని చిన్ని చినుకులతో నా కొడుకు వచ్చినాడు. అంచనాల మధ్య తొలిసారి ఎన్నికల బరిలో దిగిన జనసేన పార్టీ అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. కేవలం రాజోలులో మాత్రమే గెలిచింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరంలో ఓడిపోయారు.
విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నామని, మందు, డబ్బులు పంచకపోవడమే జనసేన ఓటమికి కారణాలని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మీరు ఓడిపోయినని చెప్పబోయేటప్పుడు ప్రాణాలు పోయినంత పని అయిపోయింది స్వామి, చచ్చిపోతానన్న అనిపించింది స్వామి. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. మీరు వదిలేసినందుకు నాకు పడ్డ శిక్ష ఒంటరి వాడిని అయిపోయాను, ఓడించేశాను. కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి బయటికి కనపడి యుద్ధం చేసేవాడు. లోపల యుద్ధం జరుగుతుంది, నాకే యుద్ధం జరుగుతుంది. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో, కిలోలో కాదు, టన్నులు లెక్కనిస్తాను. భయం భయం. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంది. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి అనేసి చెప్తున్నాం, జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. పరిస్థితుల ప్రభావం వల్ల ప్రాణాలు వదులుకున్న ఆ రైతు కుటుంబానికి నీ జేబులో నుంచి డబ్బు ఇస్తున్నావు. ఏ ఊరు డబ్బులు ఇచ్చినా, ఏ చేసినా మై కష్టపడి ఇచ్చాడు కానీ ఒకళ్ళ ముంచలా. ఒకరోజు జల్సా జరుగుతున్న సమయంలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వెళ్తే ఆయన అప్పుడే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న లైసెన్స్డ్ తుపాకీ ఇచ్చొచ్చేశారు. తుపాకీ ఇచ్చొచ్చారు కానీ తుపాకీ కంటే పవర్ఫుల్గా ఉన్నాడేంటి అని అనిపించింది ఆయన. సో ఆయుధం కంటే గొప్ప మనిషి మనతోనే ఉన్నాడు. ఆ తర్వాత ఇది జరిగిన కొన్ని గంటలకే సిపిఎఫ్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆయన బ్యాంకులో 1,05,00,000 ఎంత ఉంటే 1 crore చెక్ రాసి దానికి ఇచ్చేసాడు. ఆశలకు నేస్తంగా గుండె బలపు వండై నేనుంటానమ్మా, చిదిరిన కలలకు చేసాయంగా రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా. నాకైతే దేవుళ్ళకి కనపడుతున్నాడు సార్. మాలాంటి వాళ్ళకు దేవుడే సార్. ఆయన కన్న బిడ్డ కూడా చేయలేడు సార్ అంత సాయం. సొంత ఖర్చులు పెట్టుకొని ఆయన ఇట్లా చేస్తున్నాడంటే నిజంగా దేవుడి కన్నా ఎక్కువ సార్. అది దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. ఆ రోజు కార్చి చంటుకుంది. ఎవడి నువ్వు చిరంజీవి లేకపోతే హూ ఈజ్ హీ, వాట్ ఈజ్ హీ? జన సైనికులు ఉన్నవాళ్ళు తక్కువే, అది వేరే అంశం. జగన్ సార్ వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను. అధికార మదంతో ఒళ్ళు కలిసి కొట్టుకుంటున్న వైసీపీ ఛాలెంజ్ ఇస్తున్నారు. ఇంతకు ముందు ఈ ప్యాకేజీ స్టార్ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక 3 అయ్యాయి. ఇప్పుడు పిఠాపురం 4వ. వచ్చే ఎన్నికల్లో చెప్పు తీసుకో. నువ్వెవడరా? నువ్వెవడివి అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ అనేవాడు. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. పవన్ కళ్యాణ్ సైకో మెతమకి చెప్తున్నా. ఈ మ్యారేజ్ స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. వీరి దత్తపుత్రుడు జగన్ గుర్తు పెట్టుకో. అర్థపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. జనసేన, తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో గుర్తు పెట్టుకో. ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. మనల్ని ఎవరు రాదు. జై జనసేన. జగన్ నీ కోటలు బట్టల కొడత. హలో ఏపీ, బై బై వైసీపీ. అది కదా లెక్క. మరి కొట్ట తలగిరేసే పాలకుడుంటే నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా. నువ్వెంత, నీ బతికెంత, నీ స్థాయి ఎంత. అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. హలో జగన్, బాయ్ బాయ్ జగన్. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. ఎవడు రాయలేదు
రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో జనసేనది చాలా బలమైన సంతకం ఉంటుంది. యుద్ధానికి సంసిద్ధులవ్వండి. యుద్ధంలో గెలవడం అంటారా? శత్రువుని ఓడించడం. ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలని కూడా తలకిందులు చేస్తూ పవన్ పార్టీ విజయం సాధించింది. వైసీపీని అధపాతాళానికి తొక్కేశాడు. కూటమిని విజయ్ తీరాలకు చేర్చడంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. Credit should be given to one man called Pawan Kalyan. मैं पवन कल्याण का अभिनंदन करता हूं. अपने राजनीतिक स्वार्थ के लिए नहीं, सीमांत के नौजवानों के भविष्य के लिए अपनी ताकत चौकी है. భారతదేశంలో 100కి 100% కొట్టేవంటే జనసేన. 5 కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు ఇవి, అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు. కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను వద్దు పొడి సిందయ్యో मेरे साथ पवन है, लेकिन मैदान में आंधी है. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే నీ కెపాసిటీ నీకంటే వీళ్ళందరికీ బాగా తెలుసు.